ఆకుపచ్చ కండువాలు వేసుకునుడు, మొక్కలు పెట్టుడు, ఫోటోలు దిగుడు. మల్లేడు మళ్ళా కొత్త కండువాలు తెప్పించుడు, నాటిన జాగల్నే మళ్ళా మొక్కలు పెట్టుడు. గిట్ల నడిచిందుల్లా హరితహారం. పచ్చని అడవులు తయారు కావాలి, ఆనలు వాపస్ రావాలి, కోతులు వాపస్ పోవాలని ఆవాజిస్తే ఏడ జంగల్ తయారైందో తెలియదు గాని అడవిలున్న కోతులైతే ఊర్ల మీద పడుతున్నాయి. ఇన్నెండ్లల్లా ఎన్ని పెట్టినరో ఎన్ని బతికినాయో మీకే తెలియాలి. ఇక ఇప్పుడు గీ కార్యం. రైట్, వన మహోత్సవం జోరుగా నడుస్తాంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆఫీసర్లంతా మునుం పెట్టి మొలకలు పెడతారు, బడి పిల్లలతో పెట్టిస్తాండ్రు. ఈ యొక్క వాతావరణ సమతుల్యాన్ని కాపాడుకోవాలి, మనకు సాధ్యమైన చెట్లు పెట్టుకోవాలి. పాలమూరు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు నల్లమల అడవి బాట పట్టిండ్రులో లోపటున్న గుళ్ళు గోపురాలు, జలపాతాల కడ సౌలతులు పెంచి టూరిస్టులు వచ్చేటట్టు చేస్తారట. ఇక మంచిర్యాల జిల్లా జయపూర్ల ఎంపీ వంశీ సారు, ఎమ్మెల్యే వివేక్ సార్లు మొలకలు నాటి నర్సింగాపూర్ల 1,60,00,000తోటి కరెంటు సబ్స్టేషన్ పనులకు శంకుబండేసిండ్రు. అటెన్కా భీమారంలో జోడువాగుల కాడ బ్రిడ్జి రిపేర్ పనులు అరుచుకున్నారు. ఈ సందర్భమున మన కొత్త ఎంపీ గారు వచ్చారు. వారు కూడా మన ప్రాంతానికి వారి నిధులు, ఎక్కువ నిధులు మన చిత్తూరు నియోజకవర్గానికి 33 జిల్లాలలో వన మహోత్సవం కార్యంలో అందరు భాగమైతున్నారు. రాష్ట్రమంతటా 20 కోట్ల మొలకలు పెట్టాలని డిసైడ్ చేసింది సర్కార్. మొక్కలు పెట్టుడే కాదుల్లో పెట్టినే బతికేటట్టు కూడా చూడురి సార్లు జరా.